Hello viewers and subscribers. Welcome back to our Giora Edutainment channel. నిన్నటి లెసన్కి సంబంధించి కంటిన్యూషన్ ఇది లెసన్ 2. మనం ఇంతకు ముందు ఉన్నటువంటి లెసన్ 1లో ఏం నేర్చుకున్నామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి లెటర్స్లోకి సంబంధించి వోవెల్స్ కాన్సనెంట్స్ గురించి మనం నిన్న తెలుసుకున్నాం. అలాగే స్పెల్లింగ్ ఎలా ఫామ్ అవుతుందో కూడా నేను తెలుసుకున్నాం. ఈరోజు లెసన్లో కొన్ని లెటర్స్ కలిపితే వర్డ్స్ తయారవుతాయి, కొన్ని వర్డ్స్ కలిపితే సెంటెన్సెస్ తయారవుతాయి అన్నమాట. అంటే కొన్ని లెటర్స్ కలిపి వర్డ్స్ పదాలు తయారవుతాయి, ఆ పదాలన్నీ కలిపితే సెంటెన్స్ అవుతాయి. అర్థవంతమైనటువంటి పదాల సమూహాన్ని మనం సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ అనేది ఒక పదం కావచ్చు, కొన్ని పదాల సమూహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీకు డెఫినేషన్ ఇంపార్టెంట్ కాదనే ఉద్దేశంతో నేను వీటిని కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. సెంటెన్సెస్ అనేవి మొత్తం 4 రకాలన్నమాట. అవి ఇంటరాగేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, ఇంపెరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ మీకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు. మన భాష మొత్తం చూసుకుంటే కేవలం వాక్యాలు అనేవి ఈ 4 99% ఉంటాయి. అంటే ఎవరి గురించి అయినా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నాం అనుకోండి, దానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ హ్యాపీ అని ఎవరైనా అడిగాం అనుకోండి, నువ్వు సంతోషంగా ఉన్నావు, అయితే ఆ వ్యక్తి మనకి సంతోషంగా ఉంటే ఎస్ అని చెప్తాడు, లేదంటే నో అని చెప్తాడు. అంటే ప్రశ్న ఇది ఎస్ ఆర్ నో, సమాధానం ఇచ్చే ప్రశ్నలు అంటారనమాట వీటిని. అలాగే ఎస్ ఆర్ నో సమాధానం కాకుండా మిగతా సమాధానాలు రావాలంటే మనం WH క్వశ్చన్స్ అడుగుతాం. WH వర్డ్స్ అని 9 రకాలు ఉంటాయి. వాట్, వేరు, వెన్, ఇవన్నీ కూడా వీటి గురించి మళ్ళీ మీకు నేను డీటెయిల్గా చెప్తాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని కనుక మనం అడిగితే దానికి ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చెప్పాం. ఖచ్చితంగా మై నేమ్ ఈజ్ అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకోండి, మై నేమ్ ఈజ్ హరికృష్ణ అని చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రతి ప్రశ్నకి వచ్చే సమాధానాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం అనమాట. అసర్టివ్ సెంటెన్స్ అంటే సాధారణ వాక్యం. అంటే ఐ యామ్ హరి అని రాసాం. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మన ఆన్సర్ చెప్పాం. హూ ఆర్ యూ అనే దానికి బహుశా ఇది ఆన్సర్ అయ్యి ఉండొచ్చు, ఐ యామ్ హరి అని. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ యామ్ ఏ బాయ్ అని చెప్పి ఉండొచ్చు. అంటే ప్రతి ప్రశ్నకి వచ్చే సమాధానాన్ని మనం సాధారణ వాక్యంగా చెప్పవచ్చు అన్నమాట. అలాగే తర్వాత వచ్చేటువంటి సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్స్. వీటిని అభ్యర్థన పూర్వక వాక్యాలు అంటారు. అంటే మనం చెప్తాం కమ్ అంటే ఇటు రమ్మని, గో వెళ్ళని. కొంచెం దాన్ని మనం రిక్వెస్ట్గా చెప్పాలనుకున్నాం అనుకోండి, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఇవన్నీ కూడా అభ్యర్థన పూర్వక వాక్యాలుగా మనం చెప్పుకుంటాం. తర్వాత లాస్ట్ వచ్చేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యాలు అంటే ఏంటంటే ఆకస్మికంగా జన్మించేటువంటి భావాలని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనొక ఎక్సైట్మెంట్ని చూసాం అనుకోండి, హో అంటాం. హో లుక్ ఎట్ ద మూన్, షీ షైనింగ్ అప్ దేర్ అని మనం పోయం నేర్చుకున్నాం 8th క్లాస్ ఆ టైంలో. అలాగే వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అంటాం. బా ఎంత బాగుంది, వండర్ఫుల్ అద్భుతం. ఇలాగా కొన్ని పదాలను మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా సెంటెన్సెస్ అనేవి ఈ 4 రకాల్లోనూ ఉంటాయి. మనకి టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక చూసినట్లయితే 99% ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా కేవలం ఈ 4 వాక్యాల్లోనే ఉంటాయి. ఈ 4 వాక్యాలు కాకుండా మీరు ఏదైనా కొత్త వాక్యం కనుక కనిపెడితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నిన్న మీకు వోవెల్స్ కాన్సనెంట్స్ కలిపితే, అంటే ఇంతకుముందు లెసన్ 1లో వోవెల్స్ కాన్సనెంట్స్ కలిపితే వర్డ్స్ ఫామ్ అవుతాయి అన్నాను. మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే వోవెల్స్ కాన్సనెంట్స్ కలిసి లేనటువంటి పదాలు కొన్ని ఉంటాయి. ఆ పదాలు ఏమై ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. దిస్ ఈజ్ యువర్ టాస్క్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నాలెడ్జ్ని అందరికీ షేర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.